హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఎంఎస్ ఆఫీస్ ఒక ఇంట్రడక్షన్ గురించి తెలుసుకుందాం. సో మైక్రోసాఫ్ట్ ఆఫీస్ ఈజ్ అన్ అప్లికేషన్ సాఫ్ట్వేర్. మైక్రోసాఫ్ట్ ఆఫీస్ అనేది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్. అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏంటి ఇక్కడ అర్థం? అప్లికేషన్ సాఫ్ట్వేర్ అంటే ఏదైనా ఒక అప్లికేషన్ని లేదా ఏదైనా ఒక సాఫ్ట్వేర్ని యూజర్ యూజ్ చేసి ఏదైనా వర్క్ చేయగలిగితే అలాంటి సాఫ్ట్వేర్ని మనం అప్లికేషన్ సాఫ్ట్వేర్ అని పిలుస్తాం. ఎంఎస్ ఆఫీస్ అనేది కూడా ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్ అనమాట. సో ఇట్ హ్యాస్ బండిల్ ఆఫ్ టూల్స్ యూజ్డ్ ఫర్ ఆఫీస్ పర్పస్. సో ఎంఎస్ ఆఫీస్ అనేది ఒక సింగిల్ సాఫ్ట్వేర్ కాదు, దీంట్లో బండిల్ ఆఫ్ టూల్స్ ఉంటాయి. టూల్స్ అంటే ఇక్కడ సాఫ్ట్వేర్స్ అని అర్థం. సో చాలా రకాల సాఫ్ట్వేర్స్ ఇందులో ఉంటాయి. ఆ సాఫ్ట్వేర్స్ యూజ్ చేసి మనం ఆఫీస్ వర్క్ చేస్తామన్నమాట. టూల్స్ యూజ్డ్ ఫర్ ఆఫీస్ పర్పస్. సో ఎంఎస్ ఆఫీస్ అంటే ఇది ఒక అప్లికేషన్ సాఫ్ట్వేర్. అంటే ఎంఎస్ ఆఫీస్ని యూజ్ చేసి యూజర్ ఏదైనా ఒక వర్క్ చేయగలుగుతారు. సో ఎంఎస్ ఆఫీస్లో బండిల్ ఆఫ్ టూల్స్ ఉంటాయి, అంటే నెంబర్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. వాటిని యూజ్ చేసి మనం ఆఫీస్ వర్క్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు మనం ఆ బండిల్ ఆఫ్ టూల్స్ ఏంటో చూద్దాం. నెంబర్ 1 వచ్చేసి మనకి మైక్రోసాఫ్ట్ ఆఫీస్ వర్డ్, అంటే ఎంఎస్ వర్డ్, మైక్రోసాఫ్ట్ వర్డ్. తర్వాత మైక్రోసాఫ్ట్ ఎక్సెల్, మైక్రోసాఫ్ట్ పవర్ పాయింట్, మైక్రోసాఫ్ట్ యాక్సెస్, మైక్రోసాఫ్ట్ పబ్లిషర్, మైక్రోసాఫ్ట్ అవుట్లుక్, ఫ్రంట్ పేజ్, ప్రాజెక్ట్, విజియో, వన్ డ్రైవ్ ఫర్ బిజినెస్. సో ఈ టూల్స్ అనేవి మైక్రోసాఫ్ట్ ఆఫీస్లో ఉంటాయన్నమాట. సో దీన్ని ఎప్పుడు డెవలప్ చేశారు, ఎవరు చేశారు అంటే డెవలప్డ్ బై మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు. ఎవరు డెవలప్ చేశారు? మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ వాళ్ళు దీన్ని డెవలప్ చేశారు. ఫస్ట్ అనౌన్స్డ్ బై బిల్ గేట్స్ ఆన్ ఆగస్ట్ 1988 ఎట్ కామ్డెక్స్ ఇన్ లాస్ వేగాస్లో కామ్డెక్స్లో దీన్ని 1988లో ఆగస్ట్లో బిల్ గేట్స్ ఎవరంటే మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ యొక్క ఫౌండర్, దాన్ని స్థాపించిన అతను దీన్ని ఫస్ట్ అనౌన్స్ చేశారనమాట, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ని. సో ఇందులో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టూల్స్ ఉన్నాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్లు ఉన్నాయి. ఈ సాఫ్ట్వేర్లు యూజ్ చేసి మనం ఆఫీస్ పర్పస్ వర్క్ చేస్తామన్నమాట. సో ఇది గైస్ మైక్రోసాఫ్ట్ యొక్క ఇంట్రడక్షన్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.